ఎవరు నాకు ఒక లేఖ ఇచ్చింది లేదు, లేకపోతే సస్పెన్షన్ ఎవరు చేయమన్నారు, ఎవరు చేసిండ్రు, మరి దానికి ఏమన్నా సంజాయిషి ఇచ్చి అసలు నేను చేసిన తప్పేంటి అన్నది దానికి ఒక సంజాయిషి ఇచ్చి చేయవలసిన అవసరం వస్తుంది. ఒకటి. రెండోది, నేను ఏఐసిసి మెంబర్ను, నేను ఒక కేంద్ర మంత్రి చేసిన, ఒక 2 సార్లు ఎంపీ చేసిన, ఒకసారి ఎమ్మెల్యే చేసిన వాడిని. నన్ను సస్పెన్షన్ చేసే అధికారం కేవలం పార్టీ హైకమాండ్కు ఉంటుంది, అంతేగాని లోకల్ పదాధికారులకు ఉండదు. నేను చేసిన తప్పేంటి అసలు? ఈరోజు పార్టీ అక్కడ రివ్యూ మీటింగ్ జరుపుతామన్నారు, పోయినాము. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైజ్గా రివ్యూ మీటింగ్స్ ఏంది? మా కాన్స్టిట్యున్సీలో మేము 4 ఓడిపోయిన వాళ్ళము ఉన్నాము. 4 కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, 3కి మిత్రపక్షాలకు ఇచ్చిర్రు. పిలిచింది 4నే. 4తో చెప్తా. నేను దాని విషయంలోనే వస్తున్నా. అసలు రివ్యూ మీటింగ్ ఎవరితో జరగాలి? ఓటమి పాలైన అభ్యర్థులతో అన్నారు. సరే, ఓటమి పాలైనమో 4 పెట్టాలి. ఎవరు పెట్టాలి మీటింగు? ఏఐసిసి ఇన్ఛార్జు, లేకపోతే ఇంకా 3 ఏఐసిసి సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళు కలిసి పెడుతున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఎవరి వల్లనైతే పార్టీ ఓడిపోయిందో పదాధికారులు వాళ్ళే మళ్ళీ రివ్యూ మీటింగ్స్ పెట్టడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన పదవి తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని సీట్లు ఓడిపోతూనే వచ్చినాం. లాస్ట్కి వస్తే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ పోయింది మీ ఆధ్వర్యంలో. కాబట్టి మీరు రివ్యూ చేయడం ఏంటి? పార్టీని ముంచింది మీరు. అదేవిధంగా ఆయన కుంతియా జనరల్ సెక్రటరీ అయిన తర్వాత పార్టీకి లాభం ఏమీ జరగలేదు. కేవలం సీట్లు అమ్ముకోవడము, పదవులు అమ్ముకోవడము, పైసలు దండుకోవడము, ఇట్లాంటివే చేసి పార్టీని భ్రష్టు పట్టించారు. అంతేందుకు నేను వాళ్ళని నిలదీసిన, మీకు అధికారం లేదు, మిమ్మల్ని ఎవరు రివ్యూ మీటింగ్ పెట్టమన్నాడు? రివ్యూ మీటింగ్ పెడితే ఏ సంబంధం లేని వాళ్ళు, లేకపోతే హైకమాండ్ నుండి ఎవరన్నా వచ్చి రివ్యూ మీటింగ్ పెడితే అది సమంజసం ఉంటుంది. కానీ మీ ఆధ్వర్యంలోనే ఓడిపోతాం, మీ పనితీరే బాగలేదు, ప్లస్ మీరు మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పదవికి రాజీనామా చేస్తాడు ఎవడైనా, పిసిసి ప్రెసిడెంట్ అయినా, జనరల్ సెక్రటరీ అయినా, సెక్రటరీలు అయినా. కానీ మీరు ఇంకా సీట్లకు అట్టనే పెట్టుకొని మరి ఓడిపోయిన తర్వాత ఇంకా పార్లమెంట్ గెలిపిస్తాం అనుకుంటూ ఈ రివ్యూ చేస్తే ఏం రివ్యూ చేస్తారు? ఓడిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారా మీరు రివ్యూ చేసి? లేకపోతే ఏమన్నా సూచనలు ఇచ్చి ఏమన్నా లాభం చేసే విధంగా చేస్తారా? నష్టం చేసిందే మీరే అడుగుతారా ప్రశ్న? అంటే మీరు ఒకవేళ పిసిసి కావచ్చు, కుంతియా నష్టం జరిగితే ఏఐసిసికి ఫిర్యాదు చేయొచ్చు, మీరు కేంద్ర అదే అందుకే నేనేమన్నానంటే తప్పకుండా ఏఐసిసికి ఫిర్యాదు చేస్తా, సోనియా గాంధీ గారికి చెప్తా, రాహుల్ గాంధీ గారికి చెప్తా. రేపు మాపో ఢిల్లీకి పోతాం, అక్కడ పార్లమెంట్ నడుస్తుంది, వాళ్ళని ఇప్పుడే డిస్టర్బ్ చేయకుండా పార్లమెంట్ అయిపోయిన తర్వాత పోవాలి, వాళ్ళకు చెప్పాలి. నేనొక్కనే కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉద్దండులు ఉన్నారు, అందరూ నారాజే ఉన్నారు, అందరూ చెప్తూనే ఉన్నారు ఎందుకు పోయింది. ఇంకా కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామాలు చేయకుండా సీట్లు పట్టుకొని మొత్తం పార్టీని ముంచిపోదామని ఇంకా కూర్చున్నారు పదవులలో. పార్లమెంట్ లో కూడా ఒక సీటు రాకుండా చేయాలని వాళ్ళు ఇంకా అదే సీట్లలో కూర్చున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో పార్లమెంట్ రేపు గెలుస్తుందా? పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీ పదవులకు రాజీనామా చేస్తే ఇంకా పార్టీ క్రైసిస్ లో పడిపోతుంది కదా. పార్టీ పదవులకు రాజీనామా చేస్తే ఇంకా తీసుకోనికి చాలా మంది తయారున్నారు. ఇలా చేసేదేముంటది? వీళ్ళ పేరు బాగలేదు, వీళ్ళ ప్రవర్తన బాగలేదు. అక్కడ అవతల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చి రోజు కష్టపడి పని చేస్తున్నారు. ఒకటి. రెండోది, రోజు చెప్తున్నారు 16 సీట్లు మేమే గెలుస్తామంటే వీళ్ళకు చలనం లేదు. మన వాళ్ళకు ఏ విధంగా గెలుస్తారయ్యా, మేము గెలుస్తాం, మేము సమాయత్తమవుతున్నాం అని అది ఇడిసబెట్టేసి రివ్యూ మీటింగ్లు అంటే 1-2 రోజుల్లో గెలిచిన 119 మందిని ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టి రివ్యూ చేసి ఖతం చేస్తారు. అంతేగాని పార్లమెంట్ వైజ్ గా చేస్తారు అంటే తిరగబెడతారు జనం అని. ఇప్పుడు సర్వే ఓడిపోయిన వాళ్ళందరూ అవి అందుకే ఎవరు టికెట్లు అమ్ముకున్నారు, ఎవరు టికెట్ల గురించి పైసలు ఇచ్చి అబాసు పాలైనరు, ఇవన్నీ కూడా లిస్టు తయారైతున్నది. ఇవన్నీ కూడా లిస్టు తయారైతుంది. ఈ లిస్టు తయారు చేసుకుని సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర నేను పెట్టబోతున్నా. ఈ సంగతి కూడా నేను చెప్పిన వాళ్లకు, నేను అక్కడ పోయి పెడతా, మీరు రాజీనామా చేయవలసిందే. మీరు ఈ పదవులలో ఉంటే పార్టీ 16 సీట్లలో ఒక్క సీటు కూడా గెలదు, 17 సీట్లలో లోక్సభ. ఇంకా పార్టీ నష్టపోతుంది. రేపు సర్పంచులు గెలవరు,
రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓటమవుతాం, రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ఓటమవుతాం. కేసీఆర్ను తట్టుకోవడము, ఆ పార్టీని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇంకా మీరు పక్కకు జరగాలి, మారల్ రెస్పాన్సిబిలిటీ. అంతేందుకండి లాస్ట్ ఎలక్షన్స్ లో మనం ఓడిపోయినాం 2014. ఓడిపోగానే మరి పొన్నాల లక్ష్మయ్య గారు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కకు జరిగారు. మరి ఈయన ఎందుకు చేస్తలేడు అంటే ఇంకా పార్టీని ముంచనీక అంటే దీంట్లో ఏం డౌట్ వచ్చిందంటే టీఆర్ఎస్ తో కూడా వీళ్ళు కుమ్మక్కయ్య ఉన్నారు. ఇక వీళ్ళే ఇక నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అప్పటి నుంచి పిసిసి చీఫ్ మాట్లాడుతున్నా, అదే విధంగా మన కుంతియా గురించి ఇవన్నీ సంగతులు నేను చెప్తా అంటే అక్కడ కొందరిని ఏ అవకాశం లేకుండా కూడా మీటింగ్ లో కూర్చోవద్దు. వాళ్ళు రివ్యూ మీటింగ్ విత్ ఓన్లీ ఓడిపోయిన వాళ్ళతో ఉంటుంది. అందరినీ కూర్చోబెట్టుకొని రౌడీ మూకలను కూర్చోబెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆయన పేరు బొల్లు కిషన్ అనేవాడు, వానికి ఒక మనిషి ఉండడు, ఒక ఓటర్ ఉండడు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎవరైనా పిసిసి ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే తిరగబడాలరా, డిస్టర్బ్ చేయాలరా అనేసి చెప్పినందుకు వాడు నన్ను నానా బూతులు తిట్టుకుంటా నా మీదికి వస్తుంటే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటానా? నేను మాట్లాడినా తప్పకుండా వాడిని వారించిన, జాగ్రత్త బిడ్డ, గాంధీ భవన్ సిడీలు ఎక్కకుండా చేస్తా అన్న. కాబట్టి తప్పకుండా చాలా మంది సిద్ధంగా ఉన్నారంటున్నారు. అదే నాకైతే తెలియదు, నాకైతే కాగితం రాలేదు. సస్పెండ్ చేసే అధికారం వీళ్ళకి లేదు. నన్ను సస్పెండ్ చేయాలనుకుంటే పార్టీ హైకమాండ్ సాటిస్ఫై కావాలి, పార్టీ హైకమాండ్ చేయాలి. అంతేగాని ఈ లల్లు పంజుగాన్లు పిసిసి ప్రెసిడెంట్లు ఇంకెవడో ఇక్కడ కూర్చొని గాంధీ భవన్లో ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవడు నిజాలు మాట్లాడినా అందరినీ బెదిరించి షోకాజులు ఇచ్చి ఇంకేదో చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ నన్ను సస్పెన్షన్ చేసుడు పక్కకి పెట్టండి, ముందు వీళ్ళని తీస్తారా లేదా అన్నది ఉద్యమం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ కుంతియా పోవలసిందే. అదేవిధంగా ఈ పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడున్న పదాధికారులు ఎవడెవడున్నాడో అందరు పోవాలి. అసలు లోపల రివ్యూలు ఎందుకు పోవాలంటే మళ్ళీ ఒక నూతన ఉత్సాహం కార్యకర్తల్లో రావాలి, ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ పోవాలి. ఈ ముఖాలను చూస్తే ఓట్లు పడతాయని. ఇంతకు ముందు ఉన్న ఈ ముఖాల కంటే ఆ కేసీఆర్ ముఖమే బాగుందని జనం ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు అన్ని ఒకటే రోజు నేను చెప్పాను. కానీ ముందు నా సస్పెన్షన్ విషయం, సస్పెన్షన్ చేసే అధికారం ఏ మొగోనికి లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు నాకంటే జూనియర్లు ఎవడైనా కానీ. నేను 1985లో ఎమ్మెల్యే అయినా, 1989 దాకా ఎమ్మెల్యే ఉంటే 2004లో ఎంపీ, 2009లో ఎంపీ, కేంద్రంలో మంత్రి చేసిన నేను. వీళ్ళంతా నామగడనే మంత్రులైనరు, నామగడనే పిసిసి ప్రెసిడెంట్లు అయినరు. నేను సోనియా గాంధీ గారికి అత్యంత విధేయుణ్ణి. కొత్త ముఖాలను, కేపబుల్, కాంపిటెంట్, ఎఫిషియెంట్ ముఖాలను మనం సిఎల్పికి చేయాలి. అవసరం అనుకుంటే ఒక మంచి వ్యక్తిని పిసిసి ప్రెసిడెంట్ గా చేయాలి అని పార్టీ ఇంట్రెస్ట్ లో నేను మాట్లాడడం తప్ప. అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్టు, మీరు వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తున్నట్టు, సర్వే సత్యాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక. ఎందుకంటే నేను ఎట్లా మీ పదవులు ఊడదీసేందుకు ప్రయత్నం చేస్తా అని చెప్పిన కాబట్టి, మీ పదవులు ఊడుతాయి కాబట్టి, హైకమాండ్ నా మాట ఇంటది కాబట్టి భయపడి ఈ సస్పెన్షన్ వేటు ఒకటి వేసినట్టు, కాగితం పడేసినట్టు ఉన్నారు. ఇంకా నా చేతికి రాలే, కానీ వాళ్ళ సంగతి నేను చూస్తా తప్పకుండా హైకమాండ్. ఇక అవి ఇప్పుడే కాదు చెప్పుడు, ముందైతే తీయని, ముందైతే బీపీఎని. ఇక నేను అన్ని మీకు ఇప్పుడే చెప్తే బాగుండదు. అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ విషయాలు బయట ఇక ఎవరు చేసిర్రు అన్నది అందుకే నేను అంటున్నా. అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ విషయాలు పోతా రేపు ఎల్లుండో పోతా. రేపైతే ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ చెప్పాలి కదా, వీళ్ళ బట్టలు ఇప్పాలి కదా, వీళ్ళ సంగతులు చూడాలి కదా. సస్పెండ్ చేసి అంత మొగోళ్ళు అవి నన్ను సస్పెండ్ చేసి సర్వే సత్యనారాయణ అంటే సోనియా గాంధీకి ఒక బిడ్డలాగా, విధేయుణ్ణి, నమ్మిన బంటును. సస్తే నేను సోనియా గాంధీ గారితోనే చస్తా అని చెప్పినోని 10 సార్లు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ అన్న. నన్ను కన్న తల్లి నా సొంత తల్లి అయితే రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ గారు అని చెప్పిన. అట్లాంటిది నా మీద చర్యకు పూనుకున్నట్టు వీళ్ళు చెప్తారా? నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళని రివ్యూ చేయమన్నోడేవాడు అసలు? హైకమాండ్ చెప్పిందా నిజంగానే ఇక్కడ ఓటమికి ఏం కారణాలు రివ్యూ చేయండి అంటే ఇంకా చాలా మంది పదాధికారులు హైకమాండ్ లో ఉన్నారు. వాళ్ళని పంపుతారు, డిప్యూట్ చేస్తారు. ఈ ఓడగొట్టిన వాళ్ళను, ఈ రిజెక్టెడ్ మెటీరియల్ ను ఈ ముఖాలను పెట్టి మళ్ళా మీరు రివ్యూ చేయండి అంటారా?
ఇదంతా నాటకాలు ఆడుతుర్రు, కాలం తీస్తుర్రు. మళ్ళా అంటే ఎవరు మమ్మల్ని నిలదీస్తలేరు, ఎట్లాంటి విభేదాలు లేవు అని చెప్పుకోనికి ఇగో తూతూ మంత్రంగా ఈ రివ్యూలు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పినందుకు సస్పెండ్ చేస్తామంటారా? అంటే మిమ్మల్ని సస్పెండ్ చేయడంలో ఏమైనా దురుద్దేశం దాగి ఉందంటారా సార్? తప్పకుండా ఉంటది. ఇంకెవరు మాట్లాడొద్దు, మేమే కంటిన్యూ కావాలి, మా పెత్తనమే నడవాలి. కొందరు చెంచాలను పెట్టుకున్నారు, కొందరు బ్రోకర్లను పెట్టుకున్నారు, కొందరు లోఫర్గాన్లను, రోడ్ల మీద తిరిగే దారిన పోయే దానేలను తెచ్చి జనరల్ సెక్రటరీల పదవులు అమ్ముకున్నారు. ఇట్లాంటివన్నీ ఇచ్చిండ్రు. కాబట్టి ఇదంతా ప్రక్షాళన జరగాలి, మొత్తం కొత్త వాటర్ రావాలి దీంట్లో, ప్రజలకు మంచి సందేశం పోవాలి. ఆహా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే ఇట్లుండాలిరా, వాళ్ళ కార్యవర్గం అంటే ఇట్లుండాలి, ఇగో వీళ్ళ పాలసీస్ అంటే ఇట్లుంటాయి. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చేసిన విధంగా వీళ్ళ పార్టీ పనిచేసే పనులు ఉండాలి. చెప్తారు కదా, ఎందుకు చెప్పారు? పట్టించుకోరు అంటారా ఎవడైనా? ఆయన పట్టించుకోరు, మమ్మల్ని మంచిగానే చెప్తున్నాడు మా గురించి, ఆయననే పట్టించుకొని రాయని అంటారా ఎవడైనా? దండం పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు. ఇంకా పోయి ఇళ్ళకు కూడా రావచ్చు మీ దగ్గరికి, దయచేసి రాయకుండ్రి, సర్వే చెప్పి చూపించకుండ్రి అని. కానీ నేను ఐఎమ్ మిస్టర్ క్లీన్. నేను ఎప్పుడు నిస్వార్థంగా స్వేచ్ఛా స్వతంత్రంతో మాట్లాడేటోని, ఎవరిని అయ్యకు భయపడేటోని కాదు. నేను కేవలం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి విధేయుణ్ణి, ఆ ఇంటికి నమ్మిన బంటును, వాళ్ళ బిడ్డను. నేను పార్టీ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్లనే పనిచేస్తా. ఇక మిగతా వాళ్ళని ఎవరిని లెక్క పెట్టా, అందరినీ బేఖాతా.